మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జూడ్, యూదాకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. అయితే ఈ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. దీంట్లో మొదటి 2 వచనాలు కలిసి చదువుకున్నాం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందును ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది. నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అంగీకరించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేము ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఈ యూదా పత్రిక చాలా చిన్నది. మరి ఒకే అధ్యాయము 25 వచనాలు ఉన్నాయి. మరి ఈ యూదా ఎవరు అని మనం గ్రహించినట్లయితే యేసు ప్రభు యొక్క సహోదరుడు. అయితే యేసు ప్రభుకి ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క మాట రాయబడి ఉంది. ఆయనకి 4 బ్రదర్స్, 2 సిస్టర్స్. అయితే 4 బ్రదర్స్ పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త మీరు ఒకవేళ 13వ అధ్యాయం 55వ వచనాన్ని చూసిన, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చూసిన, ఇక్కడ యేసు ప్రభుకి ఈ భౌతికంగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు వాళ్ళ తల్లి ఒకతే, మరియా తల్లి. తండ్రి అయితే యేసు ప్రభు దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. అయితే తల్లిదండ్రులకు పుట్టిన 4 సహోదరులు ఈ యూదా ఒక వ్యక్తి అని మనం చెప్పవచ్చు. మరి ఈయన ఈ పత్రిక రాశాడు. మరి అలాగే యాకోబు ఏమో యాకోబు పత్రిక కూడా రాశాడు. అయితే యేసు ప్రభు బతికి అంటే ఒకే ఇంట్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 బ్రదర్సు, 2 సిస్టర్సు, మళ్ళీ యేసు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులు. టోటల్ ఎంతమంది అమ్మా? 9 మంది ఉన్నారు. ఒకే చిన్న గృహం. ఆ కాలంలో మనలాగా పెద్ద బంగ్లాలు ఏమి లేవు. ఒక చిన్న గృహంలో 9 మంది ఉన్నారు. అయితే యేసు ప్రభు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు అని వారు మొట్టమొదటిగా నమ్మలేదు. కానీ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాక యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు అని ఆయన సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నమ్మారు. నమ్మిన యూదా ఈ యొక్క పత్రికను రాశాడు. మరి ఎందుకు రాశాడు ఈ పత్రిక అన్నట్లు మనం చూసినట్లయితే 3వ వచనంలో చెప్తాడు కదా. ఏమంటాడమ్మా చూడండి. ఒక ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. దేని గురించి రాస్తున్నాడంట? పర్పస్. ఆత్మీయమైన దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు ఏం చేయాలంట? ఆత్మీయమైన పోరాటంలో ఉండాలి. అంటే ఈ అపవిత్రమైన అంటే అన్యులైన వారు, లేకపోతే యేసుని నమ్ముకోని వారు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖండిస్తూ వాళ్ళని సంఘంలో వాళ్ళు చొర్రేరు. అంటే సంఘంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యూదా వాళ్ళకు ఒక పేరు పెట్టాడు. వాళ్ళు ఏమంట? భ్రష్టులు అన్నాడు. మత భ్రష్టులు అంటే హిపోక్రేట్స్ అన్నమాట. లేకపోతే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వారు నాగా కనిపిస్తారు కానీ దేవుణ్ణి నమ్ముకోలేదు. అయితే దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుని సంఘంలో ఉన్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే మతభ్రష్టులైన వారిని, లేకపోతే అబద్ధ బోధకులని, సంఘంలో ఉండిన వారికి మనం వ్యతిరేకంగా
వారిని ఆత్మీయంగా నడిపించాలి, వాళ్ళని దేవుని సంఘంలోంచి లేదా వాళ్ళని దేవుని సంఘంలోంచి దూరం చేయాలి అనే ఉద్దేశంతో యూదా ఈ పత్రికను రాశాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఒక సోల్జర్, ఒక యుద్ధం చేయాల్సిన వ్యక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈరోజు మనం యుద్ధం చేయాలి, ఆత్మీయ యుద్ధంలో ప్రతి విశ్వాసి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు యుద్ధం చేయాలంట చూడండి, మొదటి 2 వచనాల్లో యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి ఇప్పించిన ఆశీర్వాదాల గురించి రాస్తాడు. ఏంటి ఆశీర్వాదాలు చూడండి. మొట్టమొదటిగా మనం పిలువబడ్డాం, వీఆర్ కాల్డ్. అంటే లోకములో పాపములో ఉన్న మనలను యేసు ప్రభు ఏం చేశాడమ్మా, తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా చేసుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. అంటే లోకము నుంచి మనల్ని పిలిచాడు. వీఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము. అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము. అలాగే ఇంకా రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూస్తాము. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని మహిమపరచెను అనే మాటను మనం రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 30. అంటే యేసు ప్రభు బిడలంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడమ్మా, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. అందుకనే మనం సంఘంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కాబట్టి మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, అంటే మనం దేవుని ద్వారా పిలువబడ్డాం. రెండవది ఏం చెప్తున్నాడంటే వీఆర్ దేవుని ద్వారా ప్రేమించబడుతున్నాము. అంతే కదా, ఇక్కడ అదే అంటాడు, తండ్రి అయిన దేవుని ప్రేమింపబడి. అంటే ప్రేమించబడ్డం అంటే దేవుడు మనల్ని వేరు చేశాడు, పాపము నుంచి, లోకము నుంచి, సాతాను నుంచి మనల్ని వేరు చేసి తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఈ లోకపు బంధకాల నుంచి, మరి అంతేకాకుండా మన యొక్క శరీర బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు మనలను వేరు చేసి ప్రత్యేకించుకొని తన బిడ్డలుగా. ప్రేమించడం అంటే వేరు చేసుకోవడం. హి హస్ సెపరేటెడ్ us ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకమును మనలను పిలవడమే కాకుండా, మనల్ని రక్షించడమే కాకుండా, మనలను ఈ యొక్క బానిసత్వంలోంచి విడుదల కలగజేశాడు. కాబట్టి మనలను ప్రేమించాడు అంటే దేవుని కోసం మనలను ప్రత్యేకించుకున్నాడు, పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు. మూడవది ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనము భద్రపరచబడుతున్నాము. వీఆర్ ప్రొటెక్టెడ్. మరి ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో అనేకమైన శోధనలు ఎదుర్కొంటాడు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటాడు, అనేకమైన ఇహలోక సంబంధమైనవి కావచ్చు, సాతాను ద్వారా కావచ్చు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా, భద్రపరుస్తాడు. మన శోధనలో జయించడానికి శక్తినిస్తాడు. మనలను పిలవడమే కాకుండా, ప్రత్యేకించుకోవడమే కాకుండా, మనలను ఆత్మీయంగా, శారీరకంగా భద్రపరుస్తాడు. హి విల్ ప్రొటెక్ట్ us. అందుకనే 23వ కీర్తన దావీదు అంటాడు కదా, 10,000 మంది నన్ను ప్రతి విషయంలోంచి, అంటే నా శత్రువులు నన్ను చుట్టముట్టినను నాకే అపాయము కలగకుండా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకి భద్రతనిస్తాడు, మనల్ని పిలిచాడు, వేరు చేసుకున్నాడు, మనకి భద్రత కలుగు చేస్తున్నాడు. అంతేకాదు ఇంకా 3 విషయాలు చెప్తాడు. ఏమని చేస్తాడు? కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించుచున్నాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాం. మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరము అనేక సార్లు మన జీవితంలో దేవుడు కనపరుస్తాడు. అనేక సార్లు మనలను తన సమాధానంతో నింపుతాడు. ఈ లోకంలో
సాతాను ఎప్పుడు కూడా మన సమాధానాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాను, ఎందుకంటే లోకం ఇవ్వలేని సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శిష్యులు ఎంతో భయాక్రాంతులై ఆ మేడగదిలో తలుపులేసుకొని కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై ఏమన్నాడు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, కానీ నా ప్రత్యేకమైన సమాధానం ద్వారా మీరు దీవించబడతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి పరిస్థితులు మనకు విషమయంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మనకు భద్రతను కలుగజేస్తున్నాడు, మనకు కనికరం కలుగజేస్తున్నాడు, మనకు సమాధానాన్ని కూడా కలుగజేస్తున్నాడు. ఈ లోకం ఇవ్వలేని సమాధానం దేవుని ద్వారా. అందుకనే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒక మాటని చెప్తాడు. ఏమంటాడు, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని సమాధానం, ఈ లోకం ఇవ్వలేని సమాధానం, ఈ లోకానికి ఎరగని నిత్యమైన సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా దేవుని ప్రేమను పొందుకుంటాము అంటున్నాడు. ఏం ప్రేమ అది? దేవుని యొక్క దైవికమైన ప్రేమ, దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. రోమిల్కి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము. రక్షింపబడిన విశ్వాసిని దేవుడు పిలిచాడు, వేరు చేసుకున్నాడు, భద్రపరుస్తున్నాడు, తన కృపను అనుగ్రహిస్తున్నాడు, తన సమాధానాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా ఏమిస్తున్నాడమ్మా? తన ప్రేమను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో లేని ప్రేమ, దైవికమైన ప్రేమ మనము దేవుని ద్వారా పొందుకుంటాము. ఈ చిన్నపిల్లలు ఏదో పాట పాడారు కదా, అంటే ఈ తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, భార్యాభర్తల ప్రేమ కావచ్చు, బంధువుల ప్రేమ కావచ్చు, ఇంకేదన్నా ప్రేమ కావచ్చు, అవన్నీ కూడా తాత్కాలికమే. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, ఈ లోకంలో పొందలేనటువంటి ప్రేమ దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, తన భద్రపరుస్తున్నాడు, తన కృపను సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, తన ప్రేమతో మనల్ని నింపుతున్నాడు. ఆయన కృపను మనకు గ్రేస్, దేవుని యొక్క నిత్యమైన కృపను మన జీవితంలో ఎవరైతే యేసు ప్రభువుని తమ స్వంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని ద్వారా దేవుని కృపను పొందుకుంటారు. అందుకనే ధర్మశాస్త్రము మోషే వలన కలిగితే కృప యేసు ప్రభు ద్వారా మనకు లభించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని భద్రపరిచి ఆయన కృపను, సమాధానాన్ని, ప్రేమను మన పట్ల ఎందుకు చూపిస్తున్నాడంటే ఇప్పుడు చెప్తున్నాడు 3వ వచనంలో, మనము దేవుని కొరకు ఆత్మీయమైన పోరాటంలో మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకు అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మరి ఈ సంఘంలో చుచ్చుకొని వాళ్ళ పరిశుద్ధుల విశ్వాసాన్ని పడగొట్టి ఆ యొక్క సంఘాన్ని విడజేసే వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి, మనం యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం చేయాలి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అదే చెప్తాడు కదా, మనమందరం కూడా యుద్ధంలో ఉన్నాము, ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాము. కాబట్టి మనం ఎలా పోరాడాలంట చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో మీరు చూస్తారు. ఏమని ఉంది అక్కడ?
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్. పోరాడడం అంటే ఎవడైనా తప్పుకోత చేస్తే వాడిని కొట్టి తట్టి తన్ని గుద్ది బయటపడేయడం కాదు దేవుడు కోరేది. మనం ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాము. అంటే అబద్ధ బోధను మనము విసర్జించాలి, అబద్ధ బోధకులని విసర్జించాలి, దేవుని వాక్యాన్ని మనం భద్రపరచాలి, దేవుని వాక్యానుసారమైన జీవితంలోనికి విశ్వాసులని మనం నడిపించాలి. ఆత్మీయమైన యుద్ధంలో ఆత్మ అంటే సాతాను ద్వారా ఏర్పరచబడిన అపవాది తంత్రులను ఎదిరించి వారిని ఓడించే వారంగా ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం మనం బ్లెస్సింగ్స్ని అనుభవించడమే కాదు, కానీ దేవుని కొరకు మనము యుద్ధ శూరులంగా సిద్ధపడి ఉండాలి. సాతాను తంత్రాలను మనం ఎదిరించి ఓడించి దేవుని కొరకు విజయాన్ని సంపాదించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే మనము ఈ యొక్క అబద్ధ బోధకుల యొక్క గుణ లక్షణాలను ఇక్కడ వర్ణిస్తాడు. మరి ఎందుకు మనం పోరాడాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట 4వ వచనంలో చెప్తారు. అన్గాడ్లీ పీపుల్ అంటే దేవునికి వ్యతిరేకులు. అన్గాడ్లీ అంటే దేవుణ్ణి నమ్ముకున్నట్లు నటిస్తారు కానీ దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోరు. రెండవది మోరలీ పర్వర్టెడ్ అంటే నైతిక విలువలను కోల్పోయేవారు, అంటే శరీరానుసారమైన జీవితాన్ని జీవించేవారు. మూడవది డినై క్రైస్ట్ క్రీస్తుని విసర్జించేవారు, అంటే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వ్యక్తి నిజమైన విశ్వాసి, కానీ ఆయనని తృణీకరించిన వ్యక్తి అబద్ధ బోధకుడు లేకపోతే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. పొల్యూట్ దేర్ బాడీస్ శరీర 8వ వచనంలో మనం వచనాలను చదువుకోలేము. 8వ వచనంలో ఏమంటాడంటే అపవిత్రపరచుకుంటారు, వాళ్ళ శరీరాలను అపవిత్రపరచుకునేవారు. 8వది రెబెలియస్ పీపుల్ తిరుగుబాటు చేసేవారు. రివైవ్ హోలీ ఏంజల్స్ పరిశుద్ధమైన దేవదూతలను ఎదిరించేవారు. అంతేకాకుండా డ్రీమర్స్ అంటే కలలు కనేవారు, అపవిత్రమైన కలలు కనేవారు. ఇగ్నోరెంట్ పీపుల్ అంటే దేవుని వాక్యానికి సత్యవాక్యానికి వారు లోబడేవారు కాదు అని చెప్తుంది. సెల్ఫ్ డిస్ట్రక్షన్ వారు తమ తాము పాడు చేసుకుంటారు. అంతేకాకుండా గ్రమ్లర్స్ అందరు దేవుని విశ్వాసులని కలమితం చేసి వాళ్ళ మధ్యన పాడు చేసే వ్యక్తులుగా ఉంటారు. ఫాల్ట్ ఫైండర్స్ అంటే మరి ఇతరుల తప్పులని వెతికేవారు. నిజమైన విశ్వాస ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను వెతకడు, ఆయనలో ఉండే మంచిని తీసుకునే వ్యక్తిగా ఉంటాడు. కానీ ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వారు? ఎప్పుడు కూడా ఎదుటివాని తప్పుల్ని పట్టేవారు. అంతేకాకుండా సెల్ఫ్ సీకింగ్ అంటే స్వార్థపరులు. ఇతరులని ప్రేమించినట్టు నటించినా సరే ఇతరులని ఎలాగైతే కబ్జా చేసుకోవాలి, వాళ్ళ డబ్బులు తీసుకోవాలి అనే తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మరి యారోగెంట్ స్పీకర్స్ అంటే గర్వంతో మాట్లాడేవారు. అంతేకాకుండా మరి స్కాఫర్స్ అని ఉంది. స్కాఫర్స్ అంటే అబద్ధాలు చెప్పేవారు. అంతేకాకుండా కాజ్ డివిజన్స్ అంటే సంఘాన్ని విడదీసేవారు. అంతేకాకుండా వరల్డ్లీ మైండెడ్ లోకానుసారమైన వ్యక్తులు. అంతేకాకుండా వితౌట్ ద స్పిరిట్ 19వ వచనం చూడండి, ఆత్మ లేనివారు. అంటే అబద్ధ బోధకులకు ఉండే ఈ క్వాలిటీస్ అన్నీ ఎందుకు చెప్తున్నాడంటే మన సంఘాల్లో ఇలాంటి వారు ఉండొచ్చు అని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆత్మ లేని వారు దేవుని బిడ్డలు కాదు. రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి.
రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. కాదు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే దేవుని బిడ్డగా మనం నిదర్శింపబడ్డానికి ఒక ప్రత్యేకమైన గుణలక్షణం ఏంటమ్మా? రక్షింపబడిన ప్రతి విశ్వాసిలో దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మ లేనివాడు దేవుని బిడ్డ కాదు, లేకపోతే క్రీస్తుని కలిగి ఉన్నవాడు కాదు. ఆత్మని కలిగి ఉన్నవాడే దేవుని బిడ్డ అని చెప్తాడు. అంతేకాదు, ఇంకా 13-14 వచనాల్లో ఇంకా దాన్ని క్వాలిఫై చేస్తాడు. పౌలు ఏమంటాడంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను లయపరచాలి అంటాడు 13వ వచనం. 14వ వచనంలో ఏమంటాడంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి అంటాడు. ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళే దేవుని పిల్లలు. ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడరో అంటే అర్థమేంటి? శరీరం ద్వారా నడిపించబడుతున్నారు. ఈ అబద్ధ బోధకులు దేని ద్వారా నడిపించబడుతున్నారు? స్వార్థపరులుగా ఉన్నారు, ఇతరులని ఖండించేవారుగా ఉన్నారు, ఆత్మ లేనివారుగా ఉన్నారు, శరీరాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, మరి ఇతరులని హింసించేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. అంటే వీళ్ళు ఆత్మ లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు శరీరంతో జీవిస్తున్నారు. కానీ నిజమైన విశ్వాసి దేంతో జీవిస్తాడు? ఆత్మ చేత నివసిస్తాడు. మరి సంఘాల్లో మనం చూస్తున్నాము, ఇలాంటి వారు అనేక మంది కనిపిస్తున్నారు. శరీరానుసారమైన వ్యక్తులు ఈ లోకంలో, సంఘంలో మనకు కనిపిస్తున్నారు. ఈరోజు దేవుడు కోరేది ఏంటంటే మనము ఆత్మానుసారంగా జీవించాలి. దేవుని ఆత్మ ద్వారా ఆత్మను కలిగి ఉండాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:18 ఉంది. అంటే మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి అని మాట చెప్తున్నాడు. అంటే నిజమైన క్రైస్తవుడు ఇందాక మనం చెప్పుకున్న ఆశీర్వాదాలను పొందుకోవడమే కాకుండా దేవుని ఆత్మను కలిగిన వాడై, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడై, దేవుని ఆత్మ పూర్ణ ఆత్మతో నింపబడే వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు ఎంతమంది కోరుకుంటున్నారు, దేవా నన్ను నీ ఆత్మతో నింపమని? మనం ఎంతమంది కోరుకుంటున్నాము? చాలాసార్లు దేవా నన్ను ఒక పెద్ద పాస్టర్గా నిలబెట్టు, లేకపోతే నన్ను మంచి ధనికుడిగా చేయి, లేకపోతే నన్ను మంచి ఇల్లు కార్లు అన్నీ నాకు దయచేయి, లేకపోతే నాకు ఇంకేదో దయచేయి అని ఎన్నో కోరికలు కలిగి ఉంటాము. మంచిదే, కాదని అనట్లేదు. కానీ దేవుడు కోరేది ఏంటంటే, దేవుని నిజమైన విశ్వాసికి ఉన్న గుణలక్షణాలు ఏంటంటే, దేవుని ద్వారా మనం పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము, దేవుని కృపను, సమాధానాన్ని, ప్రేమను పొందుకున్నాము. ఇవన్నీ పొందుకున్న మనము దేవుని ఆత్మను కలిగి, ఆత్మ ద్వారా నడిపించబడి, ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడే దేవుని సర్వాంగ కవచం అన్నాడు కదా ఇందాక. ఈ సర్వాంగ కవచం ఎట్లా వస్తుందండి? దేవుని శక్తి ద్వారా వస్తుంది, యేసు ప్రభు ద్వారా వస్తుంది, ఆయన వాక్యం ద్వారా వస్తుంది, ఆయన సహవాసం ద్వారా వస్తుంది. అందుకనే మనము దేవుని శక్తి ద్వారా మనము ఈ సాతాను పోరాటంలో విజయాన్ని పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ ముగ్గురికి మనకు ఉపమానంగా ఇస్తున్నాడు. 11వ వచనం చూడండి. 11వ వచనంలో ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడతారు. వీళ్ళు పాత నిబంధనలో మనకు కనిపిస్తారు. ఈ పాత నిబంధనలో కనిపించే ఈ ముగ్గురు వలె మనం ఉండకూడదు అని హెచ్చరిక యూదా మనకి ఇస్తున్నాడు. చూడండి 11వ వచనం ఒకసారి చదవండి. చదవమ్మా. కయ్యూను ఇచ్చిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెట్టిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ముగ్గురు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎవరా ముగ్గురు? కయీను, బిలాము, కోరాహు. వీళ్ళు ఏం చేశారంట?
దేవునికి వ్యతిరేకంగా జీవించారంట. వాళ్ళు దేవుని బిడ్డలుగానే ఉన్నారు మొదట. మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఏదో బైబిల్ తెలీదు, దేవుని వాక్యం తెలీదు అని అనుకుంటారేమో. వాళ్ళు బైబిల్ని తెలుసు, దేవుని వాక్యం కూడా తెలుసు. కానీ ఏం చేశారమ్మా? దేవునికి వ్యతిరేకమైన కయీను జీవితాన్ని మీరు చదువుకోండి. ఆదికాండం 4వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల్లో ఉంది. అంతేకాకుండా హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. అయితే మనం అన్ని చదవం కానీ హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కయీను గురించి రాయబడి ఉంది. కయీను ఏం చేశాడు అని అక్కడ రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. అంటే ఇద్దరు బలి అర్పించారు. కయీను బలి అర్పించాడు, ఏబేలు కూడా బయలు. చాలా మంది ఏం చెప్తారంటే ఇంటర్ప్రిటేషను, అయ్యో కయీను కూరగాయలను తెచ్చాడు, ఏబేలేమో గొర్రె పిల్లని తెచ్చాడు, లేకపోతే పొట్టేళ్ళని తెచ్చాడు అని శ్రేష్టమైన దాన్ని తెచ్చాడు. కాబట్టి ఈయనను దేవుడు అంగీకరించాడు, ఆయనను అంగీకరించలేదు. అది కాదు సారాంశం. ఏమంటున్నాడు? విశ్వాసముతో అర్పించాడు. ఎవరు? ఏబేలు. విశ్వాసము లేనివాడిగా అర్పించాడు. అందుకని ఏమైంది? ఆ ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయీను బలిని అంగీకరించలేదు. ప్లస్ ఈ దేవుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల్లో కయీనుకి చెప్తాడు, అయ్యా నీ బలిని నేను ఎందుకు అంగీకరించలేదు అనే కారణం కూడా చెప్తాడు. అయినా కానీ కయీను ఏం చేశాడమ్మా? ఏబేలు మీద కోపగించుకొని ఆయనని చంపేశాడు. చూడండి, ఫస్ట్ మర్డర్ అంటాం బైబిల్లో. అంటే ఈ రోజుల్లో మనకి కామన్ అయిపోయింది అనుకోండి, కానీ ఆ రోజుల్లో ఆదాము హవ్వలు దేవుని మాటను అంటే అవిధేయత చూపించారు. అది పాపంలో పడ్డాడు. ఆ పాపం ఎంత దాకా దారితీసింది? తన సొంత కుమారుల్లో ఆ కయీను తన సొంత సహోదరుడైన ఏబేల్ని చంపేశాడు, నరహత్యగా మారాడు. అందుకని ఏమంటున్నాడండి? ఏబేలు మనం కయీను వలె ఉండకూడదు. ఇంకొక వచనం చూస్తారా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధుడై తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతియుక్తమై ఉండెను కదా. ఏమైనా దేవుని బిడ్డలారా, కయ్యూను దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, స్వనీతి మీద ఆధారపడ్డాడు, గర్వాన్ని కలిగి ఉన్నాడు. నేనేం చేసినా దేవుడు అంగీకరించాలి అని అనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉండొచ్చేమో. కయ్యూను లాంటి గర్వాన్ని మనం తీసివేసుకోవాలి. స్వనీతి మీద ఆధారపడే వ్యక్తులంగా ఉండకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. మరి స్వభక్తిని ఆధారం చేసుకోవద్దు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కయ్యూను వంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండకండి అని చెప్తున్నాడు. మరి ఈరోజు మనము చాలామంది క్రైస్తవులు కయ్యూను వంటి జీవితాన్ని జీవిస్తున్నారేమో. దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేకపోతున్నాడు అని చెప్తున్నాము. రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడమ్మా? బిలాము. ఈ బిలాము ఎవరండి? దేవుని ప్రవక్త. అయితే ఎందుకు ఈయన తటస్థించాడు? ఆ మోయాబు దేశం మీద ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ తెలుసు, మోయాబీలకి ఏంటంటే మేము తప్పకుండా ఓడిపోతాము. ఎందుకంటే ఇశ్రాయేల్కి ఎవరు తోడై ఉన్నారు? వాళ్ళ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాళ్ళకి విజయం ఉంటుంది. అయితే ఆ మోయాబు దేశపు రాజు బాలాకు, ఏం పేరమ్మా? బాలాకు. ఈ బాలాకు ఏం చేస్తాడంటే ఏమంటారు, బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి పంపిస్తాడు. ఏమంటాడంటే, అయ్యా వాళ్ళు వచ్చి మమ్మల్ని యుద్ధం చేసి మేమంతా నాశనం అవుతాము,
దయచేసి వాళ్ళని శపించమని కోరతాడు. అయితే దేవుడు బిలాంకి దర్శనం ఇచ్చి అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళకూడదు, నువ్వు శపించకూడదు అని చెప్తాడు. అయితే వెంటనే వాళ్ళని పంపించేస్తాడు. మరి రెండోసారి మళ్ళీ బాలాకు ఈయన దగ్గర బేరానికి తీసుకొస్తాడు. ఏమంటాడంటే, నేను బాగా డబ్బు ఇస్తాను, బాగా నీకు ఆస్తులు ఇస్తాను, అయితే నీవు కేవలం వచ్చి వాళ్ళని శపిస్తే చాలు అని చెప్తాడు. అయితే ఇక బిలాం ఏమనుకుంటాడు, పోతే పోనీలే, నాకు ఆస్తులు సంబంధాలు ఇంత డబ్బు వస్తుంది కదా, ఏమవుతుందిలే ఒకసారి శపిస్తే అని బయలుదేరతాడు. దారిలో ఏమవుతుంది, గాడిద మాట్లాడుతుంది. ఇదంతా మనకు తెలుసు, బైబిల్లో ఉంది. సంఖ్యాకాండం 22 నుంచి 25 వచనాల్లో మనం చూసినట్లయితే. అయితే వెళ్తాడు, ఆ గాడిదను కొడతాడు. గాడిద అంటది, మాట్లాడుతుంది, అయ్యో చూడు, దేవుడు నిన్ను వెళ్ళకుండా ఆపుతున్నాడు, అయినా నువ్వు వెళ్తున్నావు అని అంటాడు. సరే, దేవునికి విరోధంగా వెళ్తాడు, అక్కడ శపించబోతాడు కానీ ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏమవుతుంది, బాలాక్ అంటాడు, అయ్యా ఏందయ్యా నేను శపించమంటే పోయి వాళ్ళని ఆశీర్వదించేవేంటంటే, దేవుడు నా నోరు వాళ్ళని శపించడానికి వాడడు. అయితే మీరేం చేయాలి, వాళ్ళు పడిపోవాలంటే ఒకే మార్గం, మీ దగ్గర మంచి యవన ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి, అంటే ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క యవనస్తుల దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు పాపంలో పడతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు శపించబడతారు. కాబట్టి బలాకు బిలాం చెప్పినట్లే ఆ స్త్రీలను పట్టుకెళ్తాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ విగ్రహాలను కూడా తీసుకెళ్తారు, విగ్రహాలకు మొక్కుతారు, వ్యభిచారం చేస్తారు. దేవుని శాపానికి గురి అయి 24,000 మంది ఒకేసారి చనిపోతారు. చూడండి, ఇదంతా కూడా బిలాము ఏం చేశాడండి, దేవుని ప్రజలను నష్టపరిచాడు కదా. దేవుని ప్రవక్త అయి ఉండి, మీరు అనుకోవచ్చు ఆయనకి ఏదో దేవుని వాక్యం తెలియదని. దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి, ప్రవక్త అయిన వ్యక్తి ఏం చేశాడమ్మా, ప్రజలని పాపంలో పడివేశాడు. ఈరోజు అనేక మంది దైవజనులుగా నటించి కూడా వాళ్ళు ప్రజలని మంచి త్రోవలో నడిపించకుండా ఏం చేస్తున్నారు, పాపంలోనికి నడిపిస్తున్నారు. చూడండి, అందుకనే ఇందాక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాళ్ళు శరీరానుసారులైన వ్యక్తులు, వాళ్ళు కలహాలు పొందిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, బిలాము లాంటి ప్రజలు కూడా సంఘంలో ఉన్నారు అని మనకి ఇస్తున్నాడు ఎగ్జాంపుల్. మూడో వ్యక్తి ఎవరి గురించి చెప్పాడమ్మా, కోరాహు గురించి కూడా మనకి ఎక్కడుందంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో ఉంది. మీరు ఇప్పుడు చదవక్కర్లేదు. కోరా ఏం చేశాడు, లేవి గోత్రానికి చెందినవాడు, ఆయనకు కూడా పరిచర్య ఉంది. అయితే మోషే దగ్గరకు వచ్చేయమంటాడంటే, ఇగో మోషే అహరోను మీరు ఇక పని చేయక్కర్లేదు, మేమందరం కూడా యాజకులమే, మేము కూడా మీలాగా పరిచర్య చేస్తాము, మీరు పక్కకు తప్పుకోండి, మేము ప్రజల్ని నడిపిస్తాము అని చెప్పాడు. చెప్పాక మోషే దేవుని కాళ్ళ మీద పడి ప్రార్థన చేసినప్పుడు మోషే చెప్పాడు, వాళ్ళని అక్కడ టేబర్నాకిల్ దగ్గరికి తీసుకురా వాళ్ళందరినీ అని చెప్పాడు. ఎక్కడండి, టేబర్నాకిల్ దగ్గరికి రావాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి కోరా తన అనుచరులు మోషే కూడా రావాలి. అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తాను అని చెప్పాడు. అయితే మోషే అక్కడికి వచ్చాడు, ఆ దీపస్తంభానికి అంటే ఇన్సెన్స్ వేసాడు. అయితే అక్కడ మోషేకి ఏం చెప్పాడంటే, నువ్వు పక్కకి జరుగు, నేను వాళ్ళ మీద నా యొక్క ఉగ్రతని చూపిస్తాను. మోషేకి అర్థం కాలే. మోషే పక్కకి జరగగానే ఏమైందంట, భూమి విడిచిపోయి వాళ్ళందరూ కూడా 250 మంది వాళ్ళందరూ కూడా ఆ భూమిలో, అంటే వాట్ దే డిడ్, రెబలియన్, దేవుడు ఏర్పాటు చేసిన అధికారానికి తిరుగుబాటు చేశారు. ఇలాంటి తత్వాన్ని కలిగిన వారు అని చెప్తున్నాడు. కైను లాంటి వారు, బిలాము లాంటి వాళ్ళు, అంతేకాకుండా కోరాహు లాంటి వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనము
ధైర్యంగా మెలకువగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని మనం చోటు చేయకూడదు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలంగా ఈ లోకంలో సత్యవాక్యాన్ని నమ్ముకోవాలి, అంగీకరించాలి. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనం నడిపించబడే బిడ్డలుగా ఉండాలి. అబద్ధ బోధకులని, అబద్ధ బోధను మనము ఖండించే వారంగా ఉండాలి. దాని ద్వారా మనం అన్పాపులర్ అవ్వచ్చు. కొన్నిసార్లు మనని చాలామంది ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దేవుని సత్యానికి మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కయీను వలె, బిలాముల వలె, కోరా వలె మనం ఉండకుండా అలాంటి వాళ్ళ యొక్క క్రియలను మనం కలిగి ఉండకూడదు. చూడండి, డబ్బులకు అమ్ముడుపోయాడు అంటే ఏమంటారు, గ్రీడీనెస్ కలిగి ఉన్నాడు, జారత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి, వాక్యానికి భిన్నమైన కార్యాలు చేశాడు. కాబట్టి స్వలాభానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా దేవుని అధికారాన్ని తిరస్కరించారు. కాబట్టి అలాంటి వారు దేవునికి శాపగ్రస్తులు అని చెప్తున్నాడు. ఈరోజు మనము మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ కయీను వలె ఉన్నామా, బిలాం వలె ఉన్నామా, లేకపోతే కోరా వలె మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమన్నా చేసినట్లయితే దేవుని యొక్క శాపానికి వాళ్ళు గురి అయ్యారు. కాబట్టి ఈరోజు అలాంటి ఉగ్రతను దేవుడు చూపిస్తాడు అని మనం చెప్తున్నాడు. అంతేకాకుండా 20వ వచనంలో చూడండి, దేవుని యొక్క విశ్వాసమందును ఆత్మలో ప్రార్థన యందును కొనసాగాలి అని చెప్తున్నాడు. మనం యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? చూడండి, యూదా పత్రిక 20వ వచనం చూడమ్మా. ప్రియురాలా, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభు యేసు క్రీస్తు మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కానుకొని ఉండుడి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వి మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద ఫెయిత్. చాలాసార్లు ఈ విశ్వాసాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాము. దేవుడు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసంలో మనం స్థిరపరచుకోవాలి. మరి అంతేకాకుండా ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. ప్రేయర్ మీటింగ్, మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని విశ్వాసంలో మనం బలపరచబడతాము. దేవుణ్ణి మనము మొరపెట్టినప్పుడు, ఆత్మశక్తి ద్వారా మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఆత్మీయమైన విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి హోలీ ఫెయిత్, విశ్వాసములో, ప్రార్థనలో మనం కొనసాగే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం చేయబడ్డాము, ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాము. మనం పడిపోకుండా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసంలో స్థిరపరచబడాలి. ప్రార్థనలో మనం ఎడతెగక ఉన్నప్పుడు ఆ ప్రార్థనా శక్తి ద్వారా మనం భద్రపరచడమే కాకుండా దేవుని సంఘము అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నాడు. అంతేకాకుండా అదే 21వ వచనంలో ఏమంటాడంటే, కీప్ యువర్ సెల్ఫ్స్ ఇన్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా యేసు ప్రభు అదే చెప్తాడు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాదు 22వ వచనం చూడండి. 22వ వచనంలో ఏముందంటే, ఎవరి మీద అంట? సందేహపడు వారి మీద కనికరం. చాలా మందికి చర్చ్లో డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళని అవిశ్వాసులు అనుకోకుండా వాళ్ళ డౌట్స్ని మనం తీర్చే వారంగా ఉండాలి. యవనస్తుల మీటింగ్కి నేను అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు యవనస్తులు అనేక విషయాలు నన్ను అడిగేవారు. బ్రదర్, దీని గురించి అర్థమేంటి, దాని గురించి అర్థమేంటి? ఆ యవనస్తులకు మనము వాళ్ళని వాక్యంలో తర్బీదు చేయాలి, వాళ్ళని బోధించాలి. ఇది ఒక పాస్టర్ గారే కాదు, మనం అందరం కూడా చేయాలి. ఇతరులని వాళ్ళ సందేహాలను మనం ఏం చేయాలి? వాళ్ళని ఆ సందేహం నుంచి తొలగించాలి, వాళ్ళని ఆత్మీయంగా నడిపించాలి.
ఒక సంఘంలో నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవాడిని. అయితే ఆ సంఘంలో ఆ 2-3 లేడీస్ వచ్చి, బ్రదర్ మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మా సందేహాలన్నింటినీ కూడా తీసివేశాడు అని చెప్పారు. నాకు సంతోషం అనిపించింది. మనం దేవుని కార్యాన్ని ఎందుకు చేయాలంటే వాళ్ళకుండే సందేహాలను మనము తీసివేయాలి. వి మస్ట్ రిమూవ్ దేర్ డౌట్స్. దట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ ఏ బిలీవర్. కాబట్టి ఈ బాధ్యతలు చెప్తున్నాడు. యేసు ప్రభు బిడలంగా మనము పోరాడాలి, ఆత్మీయమైన పోరాటాన్ని కలిగి ఉండాలి. సందేహాలు ఉన్న వారిని ఏం చేయాలి? ఆ సందేహాలను తీర్చాలి. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడు చూడండి, రక్షణలోనికి నడిపించాలి. 23వ వచనంలో అంటాడు, సేవ్ అదర్స్. అగ్నిగుండంలో పడవేయబడుతున్న వారిని అగ్నిలోంచి బయటికి తీసుకురావాలి. దేవుని యొక్క సత్య సువార్తను మనం అందించాలి. ప్రతిరోజు నేను సాయంత్రం కొన్ని బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కొంతమంది నాతో మాట్లాడతారు. నిన్న ఒక యవనస్తుడు మాట్లాడాడు, బ్రదర్ నాకు బైబిల్ కావాలి అని చెప్తూ కొన్ని తన విషయాలను చెప్తూ ఉన్నాడు. నేను చెప్పాను, యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన యందు బాప్తిజం పొందాలి, ఆయన బిడ్డగా జీవించాలి అని చెప్తూ ఉన్నాను. మనం రక్షణలోనికి నడిపించడానికి మనం ప్రయాసపడాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఇతరులని, అనేక మంది మన చుట్టూన్న సమాజము నశిస్తున్నారు. అగ్నిగుండంలో దేవుని శిక్షను అనుభవిస్తారు. ఆ అగ్నిగుండంలోంచి మనం బయటకు తీసుకురావాలి. 23వ వచనం చూడండి అమ్మా. కొందరిని రక్షించుడి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. మనం చేస్తున్నామా అండి ఈ పని? మనం అందరం చేయాలి. దేవుని సంఘంగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? మనల్ని పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు, దీవెనలు అనుగ్రహించాడు, ఆత్మవరాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ప్రతిరోజు తన సత్య సువార్తని అనేకులకి అందించాలి. ఒక్కరికైనా చెప్పండి, నా దగ్గర గిడియన్స్ బైబిల్స్ ఉన్నాయి, నేను కావాలంటే ఇస్తాను. మీరు అనొచ్చు, అయ్యా మీ పని నాకు చెప్తున్నారేమో అంటారు. కానీ నేనే ప్రతిరోజు కనీసం ఒక 10 బైబిల్స్ అన్న డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే మన బాధ్యత. వెన్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ కాల్డ్ టు సేవ్ అదర్స్. ఇతరులని రక్షణలోనికి నడిపించే బాధ్యతను మనము ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాము. మనం దేవుని శక్తిని, ఆత్మను కలిగి జీవించాలి, విశ్వాసంలో ఉండాలి, దేవుని ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. అంతేకాకుండా అనుదినము దేవుని వాక్యాన్ని మనం అనేకులకు అందించి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయాలి, రక్షణలోనికి నడిపించాలి. ఆత్మీయమైన పురిని, అంటే వాళ్ళలో ఆత్మీయమైన బీజాన్ని మనం వేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉద్దేశాన్ని దేవుడు మనకి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. 23వ వచనంలో అదే అంటాడు, షో మర్సీ మిక్స్డ్ విత్ ఫియర్. అంటే దేవుని వాక్యాన్ని, వారికి దయను, కనికరాన్ని మనం చూపిస్తూ మనము శోధనలో పడిపోకుండా మనము భద్రపరచుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలో చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తనను శోధింపబడినేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. పడిపోయిన వారిని, దేవుణ్ణి ఎరగని వారిని దేవునిలోనికి మనము తీసుకొని రావడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో అనేక మంది మనని చూస్తున్నారు, మనని కోరుకుంటున్నారు, మనము దేవుని మాటలు చెప్పాలని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ దాన్ని తీర్చడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. యు ఆర్ ఎ మిషనరీ కదా. మార్క్స్ వార్త 16-15లో ఏముంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పంచిపెట్టండి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చర్చ్కి రావడమే కాదు, దేవుణ్ణి ఆరాధించడమే కాదు, దేవుని
ఆశీర్వాదాలను మనం పొందుకోవడమే కాదు, దేవుని కొరకు మనము నిలబడాలి, విశ్వాసంలో ప్రార్థనా పరులంగా ఉండాలి, దేవుని శక్తిని పొందాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మశక్తితో నింపబడాలి. అంతేకాకుండా మనము శోధనలను, పాపాన్ని జయించే వారంగా ఉండాలి, ఇతరులను దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి, పాపంలో పడిపోకుండా చూసుకోవాలి, ఇతరులను కూడా దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి అని యూదా పత్రికలో ఆ యూదా మనకు బోధిస్తున్నాడు. అందుకని 24-25లో బెనిడిక్షన్ ఇస్తూ ఏమంటాడంటే, యేసు ప్రభు యొక్క శక్తి ద్వారా మీరు భద్రపరచబడతారు. దేవుని ద్వారా, యేసు ప్రభుని నమ్ముకున్న మనము ఆయన శక్తి ద్వారా మనం తొట్టిల్లకుండా ఉండాలని. చూడండి 24-25 చదవమ్మ. యూదా పత్రిక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులంగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం జీవించే ఆత్మీయ జీవితం ద్వారా, మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా ఏమవుతుందంట? దేవునికి మహిమ కలుగుతుంది. గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? బహుశా కయ్యూను వలె ఉందేమో, బహుశా బీలాము వలె ఉందేమో. డబ్బు కోసం మనం జీవిస్తున్నామేమో, లేకపోతే ఇంకెవరి గురించి రాయబడే కోరా వలె మనం తిరుగుబాటు చేస్తున్నామేమో, దేవునికి మన స్వనీతి మీద ఆధారపడుతున్నామేమో, మనకుండే ఆస్తిపాస్తుల మీద మనము ఉద్దేశం కలిగి ఉన్నామేమో. చూడండి, ఈ లోకాన్ని, దాని యొక్క ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుచును అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, మనము ఆత్మీయమైన యుద్ధంలో జయాన్ని పొందాలి. అంటే మన అనుదిన జీవితంలో మనము ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, మనకుండే కష్టాలు కావచ్చు, మనకుండే శోధనలు కావచ్చు, వాటిని మనం ఏం చేయాలి? ఆత్మశక్తితో, దేవుని శక్తితో తొట్టిల్లకుండా ఉండునాగున మనం దేవుని శక్తి ద్వారా జయించాలి. విక్టోరియస్ క్రిస్టియన్గా ఉండాలి. ఏదో రక్షణ పొందేము అని మనం తృప్తి చెందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. అనుదిన జీవితంలో దేవుని ఆత్మశక్తిని కలిగిన వారమై, ఆత్మపూర్ణులమై, దేవుని శక్తి ద్వారా సాతాను పెట్టే శోధనను మనము జయించే వారంగా ఉండాలి. విక్టోరియస్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ని కలిగి ఉండాలి. ఆత్మశక్తి ద్వారా ఈ సాతాను పెట్టే చిక్కులన్నింటినీ యేసు ప్రభు ఎలా జయించాడో అలాగ మనం కూడా ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని శక్తి ద్వారా వాటిని జయించే వారంగా ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తాము? దేవుని కొరకు సైనికులుగా ఉంటాము. అప్పుడే మన జీవితాన్ని ద్వారా దేవుడు ఇతరులని దేవుని యొద్దకు ఆకర్షిస్తాడు. చూడండి, చివరిగా చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనము చాలాసార్లు వింటాము, చదువుతాము. చూడండి, ఏమనుంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశంలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నాకు సాక్షులై ఉందురు అంటే వి బికమ్ ద విట్నెస్. ఎప్పుడైతే నీవు జయ జీవితాన్ని జీవిస్తావో, దేవుని కొరకు ఈ లోకంలో ఉండే మాలిన్యం నుంచి నిన్ను నీవు వేరు చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావో, విశ్వాసంతో జీవిస్తావో, ప్రార్థనాపరుడుగా జీవిస్తావో, ఆత్మశక్తిలో జీవిస్తావో, దేవుని సహాయం ద్వారా దుష్టుని ఓడిస్తావో, అప్పుడు నీవేమవుతావు? నీ ఒక సాక్షిగా ఉంటావు. నీ ఇంట్లో సాక్షిగా ఉంటావు,
నీ ఆఫీస్లో సాక్షిగా ఉంటావు. బూది మరి అంతేకాకుండా ఈ బూది గంతముల వరకు నీవు సాక్షిగా ఉండడానికి, అంటే కేవలం నీ కొరకు నీవు జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నీ ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేర్చబడాలి. నీవు నేను సాక్షిగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితము, దేవుని నామానికి ఘనత తెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. ఒకవేళ అలా జీవించకపోతే ఏమవుతుందంటే 5-7 వచనాల్లో దేవుని యొక్క తీర్పులోనికి వారిని ప్రవేశపెడతాడంట. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అది చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఎవరిని ఇచ్చాడమ్మా? 5, 6, 7 వచనాల్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎవరైతే యేసు ప్రభుని తృణీకరిస్తారో, ఆయన అబద్ధ విశ్వాసులుగా ఉంటారో, అబద్ధ బోధకులుగా ఉంటారో, దేవుని నామానికి అవమానం తెస్తారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అని చెప్తూ 5, 6, 7 వచనాల్లో 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. 5వ వచనంలో ఇశ్రాయేల్ ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇశ్రాయేల్ ఏమయ్యారంట? ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించబడ్డారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? 5వ వచనంలో ఉంది, అదే మాటని చెప్తాడు కదా. ఏమంటాడు? ఐగుప్తులోంచి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. అవిశ్వాసము, అన్బిలీఫ్. ఇందాక అందుకనే చూసాము, విశ్వాసములో మనం కొనసాగాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారంట? ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించబడ్డారు, కానీ కానాను దేశంలో ప్రవేశించాలి. కానీ అందులో ప్రవేశించకుండానే మధ్యలో నాశనం అయ్యారు. ఎందుకంట? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదా? వాక్యం వెళ్ళలేదా? అద్భుతాలు చూడలేదా? ఎర్ర సముద్రంను పాయలు చేయడము, మన్నాను కురిపించినప్పుడు తినడము, ఇవన్నీ చేశారు కదా. మరి అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారంట? అవిశ్వాసులుగా ఉన్నారంట. అందుకనే వాళ్ళు నాశనం అయ్యారు. 6వ వచనం చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాడు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు. ఫాలెన్ ఏంజెల్స్, పడిపోయిన దేవదూతల గురించి చెప్తున్నాడు. ఏమయ్యారంట? వాళ్ళు దేవదూతలు ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. వీళ్ళేం మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఏమయ్యారంట? వాళ్ళు దేవుని వాక్యాన్ని విసర్జించారు, దేవుణ్ణి తృణీకరించారు, డిసొబీడియన్స్, అవిధేయత చూపించారు. కాబట్టి ఏమయ్యారంట? వాళ్ళు బంధించబడి ఉన్నారు. రాబోయే కాలంలో వాళ్ళ అగ్నిగుండంలో, అంటే మీరు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. కొంతమంది అంటే సాతాను అనుచరులు తిరుగుతూ ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు బంధించబడలేదు, కానీ కొంతమంది ఉన్నారంట సాతాను అనుచరులు. వాళ్ళు ఏం చేయబడ్డారంట? బంధించబడ్డారు. రాబోయే ఉగ్రతలో అగ్నిగుండంలో పడవేయబడతారు. కాబట్టి ఈ బంధించబడిన వారి ఎగ్జాంపుల్ ఎందుకు మనకు చెప్తున్నాడంటే, వాళ్ళు అవిధేయత చూపించారు, డిసొబీడియన్స్. ఇందాక మనం ఏం విన్నామంటే అవిశ్వాసం అని విన్నాం. ఇక్కడ ఏం విన్నామండి? అవిధేయత చూపించారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? పడవేయబడ్డారు, దేవుని సన్నిధిలోంచి తొలగించబడ్డారు, బంధకాల్లో బంధించబడ్డారు. రాబోయే కాలంలో దేవుని ఉగ్రతకి పాలై నరకాగ్నిలో పడవేయబడతారు. 3వ ఎగ్జాంపుల్ చూడండి, 7వ వచనంలో చెప్తాడు. ఏంటా ఎగ్జాంపుల్? సొదొమ గుమర్రా ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. సొదొమ గుమర్రాలను వాడి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయించు పరిశరీరానుసారులైనందున దండన అనుభవిస్తూ దృష్టాంతములుగా ఉంచబడ్డా. అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఈ యొక్క సొదొమ గుమర్రా వాళ్ళు ఏం చేస్తున్నారండి? వ్యభిచారులుగా జీవిస్తున్నారు.
అంతేకాదు వ్యభిచారంలో ఇంకొక స్టేజ్కి వచ్చేసారు. ఏంటంటే హోమోసెక్షువాలిటీ. హోమోసెక్షువాలిటీ ఏంటి 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 హోమోసెక్షువాలిటీ? సేమ్ సెక్స్ అన్నమాట. పురుషుడే సెక్స్ కలిగి ఉండడం, స్త్రీయే సెక్స్ కలిగి ఉండడం. అంటే వ్యభిచారంలో నుంచి వారు అధికమైన పాపంలో ప్రవేశించారంట. ఆ సుధమ గుమర వాళ్ళు హోమోసెక్షువల్గా తయారయ్యారు. అందుకనే వాళ్ళు దేవుని అగ్ని చేత కాల్చబడ్డారు. అది మనకి ఉపమానముగా చేయబడింది. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇస్రాయేల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పడిపోయిన దేవతల ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సొదమ గుమర ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎందుకంటే మనము మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి తీర్పు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ న్యాయాధిపతి ముందు అందరూ నిలబడాలి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి లేదో వాళ్ళు ధవల సింహాసన తీర్పు ద్వారా నరకాగ్నిలో పడవేయబడతారు. ఈరోజు మనం కూడా ఆ తీర్పుకి మనం సిద్ధపడాలంటే మన జీవితాన్ని ఏం చేయాలి? విశ్వాసం అందు భద్రపరచుకోవాలి. అవిధేయులై ఉండక విధేయులై ఉండాలి. చూడండి, ఇక్కడ చివరి మాట చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా. అందులో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ ఇశ్రాయేల్ గురించి చెప్తాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించియే కదా. కాగా విశ్వాసము చేతనే అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిధేయత, అవిశ్వాసం, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే విశ్వాసం నాకు ఉంది చాలు అని అనుకుంటాము. కానీ విశ్వాసం ఎప్పుడు కూడా విధేయతతో కలపాలి. ఒక కాయిన్లో 2 బొమ్మలు ఉంటాయి. ఒక సైడ్ ఏమో వాల్యూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో గాంధీ బొమ్మనో ఇంకేదో బొమ్మ ఉంటుంది. అంటే విశ్వాసము విధేయత ఒకే కాయిన్ అన్నమాట. అంటే నీవు విశ్వసిస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. అంతేకాకుండా మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని శక్తిని జ్ఞానాన్ని పొందుకున్న వారమై వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలని పరలోక రాజ్యంలో చేర్చబడతాము. చూడండి, ఈ చిన్న పత్రికలో ఇన్ని విషయాలు మనకు తెలియపరిచాడు. చూడండి, చాలాసార్లు మన సంఘాల్లో ఇలాంటి వ్యక్తుల ద్వారా ఆ సంఘం పాడైపోతుంది. మరి ఎలాంటి వ్యక్తులు అని మనం చూసాము. కయ్యూన్ లాంటి వారు, బిలాము లాంటి వారు, కోరా లాంటి వాళ్ళ ద్వారా పాడైపోతుంది. మరి అవిధేయులుగా అవిశ్వాసులుగా ఉన్న ద్వారా వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ ఎవరైతే నిజమైన విశ్వాసాన్ని, నిజమైన దేవుని బిడ్డలుగా ఆ రక్షకుడిని, యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డగా ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయన శక్తి ద్వారా ఈ లోకంలో ఉండే బంధకాల నుంచి మనము విజయాన్ని సాధించే వారంగా ఉన్నప్పుడు, దేవునికి సాక్షులుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మనని, మన సంఘాన్ని, మన పరిచర్యని, మన సహవాసాన్ని ఆశీర్వదిస్తాడు అని యూదా పత్రికలో మనకి యూదా తెలియపరుస్తున్నాడు. నిజమైన క్రైస్తవ విశ్వాసిగా మనం దేవుని శక్తిని పొందుకున్న వారమై దేవుని కొరకు నిలబడాలి, విజయాన్ని పొందాలి, సాక్షులుగా ఉండాలి, అపవిత్రతను మనం విసర్జించాలి, దేవుని యొక్క ఉగ్రతలోంచి మనం తప్పించుకొని దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. బహుశా మనం కయ్యూను వలె మరి ఉన్నామేమో,
లేకపోతే వీలాము వలె ఉన్నామేమో, కోరా వలె ఉన్నామేమో, లేకపోతే ఆ పడిపోయిన ఇశ్రాయేల్ ప్రజల వలె ఉన్నామేమో, లేకపోతే ఆ యొక్క పడిపోయిన దేవదూతల వలె ఉన్నామేమో, లేకపోతే ఆ పడిపోయిన సొదమ గుమర వంటి ప్రజలై ఉన్నామేమో మనం పరీక్షించుకోవాలి. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు, రాబోయే కాలంలో కూడా వాళ్ళని శిక్షిస్తాడు. అబద్ధ బోధకులని, అబద్ధ బోధని ఖండిస్తాడు, వాళ్ళు కూడా శిక్షకు పాత్రులవుతారు. అయితే నిజమైన విశ్వాసాన్ని, యేసు ప్రభు ద్వారా వచ్చే రక్షణానందాన్ని మనం పొందుకొని, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని పొందుకొని, ఆయన బిడలంగా విశ్వాసంలో కొనసాగే వారంగా, విధేయతలో కొనసాగే వారంగా, విజయాన్ని, ఆత్మీయమైన విజయంలో కొనసాగే వారంగా, ఆయన సాక్షులుగా ఉండే జీవితాన్ని మనం కలిగి ఉండే వారంగా ఉన్నప్పుడు మనము తీర్పులోంచి తప్పించుకొని దేవుని సన్నిధికి నిత్యమైన ఆనందంతో కూడిన సన్నిధిలో, నిత్యమైన సంతోషము, సమాధానము, మరి ఆత్మీయమైన ఆశీర్వాదాలతో ఉండే దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ప్రవేశించి దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని యూదా పత్రికలో మనకు తెలియపరుస్తున్నాడు. కనుక అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని నామాన్ని గణపరిచి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక అలాంటి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే మన జీవితం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మహిమ, కీర్తి ఈ లోకంలో ప్రజలింపజేసి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం అందరం జీవించి దేవుని నామాన్ని కనపరుచుకుందాముగా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, యూదా ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియపరిచారు. ప్రభువా, పడిపోయిన పాత నిబంధనలో ఉండే విశ్వాసులని, మరి కయ్యూను లాంటి వారిని మాకు చూపించారు, బిలాము లాంటి వారిని మాకు చూపించారు. మరి అంతేకాకుండా సొదమ గుమర లాంటి వారిని మాకు చూపించారు. ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసంతో, అవిధేయతతో జీవించారు, వాళ్ళని మాకు చూపించారు. ప్రభువా, పడిపోయిన దేవదూతలు అవిధేయతను చూపించారు, వాళ్ళని మాకు చూపించారు. ప్రభువా, వాళ్ళను మాకు నిదర్శనంగా ఉంచారు. ఎందుకంటే మేము వారి వలె ఉండకుండా, మరి అంతేకాకుండా అనేక మంది ఈ లోకంలో మిమ్మల్ని ఎరగకుండా మీకు విరోధులుగా, మీ వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటున్నారు. కనుక ప్రభు, అలాంటి వారి మధ్యన మేము మీ కొరకు ప్రియమైన బిడ్డలంగా, సాక్షులంగా జీవించడానికి మా ఒక్కొక్కరిని సిద్ధపరచండి. యేసు ప్రభువుని మా సొంత రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉన్నవారమై మీ వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలోనూ మమ్మల్ని స్థిరపరిచి మీ శక్తితో, జ్ఞానంతో నింపి మీ కొరకు ప్రభు మంచి వీరులంగా, యుద్ధ వీరులంగా ఉండడానికి, సాతాన్ని జయించడానికి మీ శక్తిని మాకు దయచేయమని, అనేక మంది ఈ లోకంలో నాశనం అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా మీ సత్య సువార్తను మేము అందించి వారిని నరకాగ్నిలోంచి తప్పించి మీ వెలుగులోనికి నడిపించే భాగ్యానికి, మీ రాజ్యంలో నడిపించే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.